దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఈరోజు ఆదివారం అండి. మీరందరూ మందిరానికి రావాలి. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్ మందిరానికి సంఘానికి ఒక అలవాటు అయిపోయింది ఈ దినాల్లో. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ జీవితాల కోసం చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి, చక్కటి ఆరాధనలు జరుగుతున్నాయి. 50 దినాలు దేవుని సన్నిధికి, ఆయన మందిర ఆవరణలకు రావడం అనేది నేర్చుకోండి. దేవుని మాట వినండి ప్లీజ్. రెండవదిగా, ఇంకా మారు మనసు పొందిన వారు ఈరోజు రక్షణ దినం. మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇచ్చేది. యేసు నమ్మితే నీ హృదయంలో ఆయన ఉంటాడు, నీ పాపలు క్షమిస్తాడు, ఆయన రక్తంలో నేను కడుగుతాడు, నిత్య జీవం ఇస్తాడు. ఈరోజు ఏ కండిషన్లో మీ ఇళ్ళల్లో ఉన్నాయి? ఒకవేళ సమస్యల, రోగాల, వ్యాధుల, పోరాటాల, దేవుడే మనకుంటే అవన్నీ కూడా అణిచివేయబడబోతున్నాయి. విన్నారా? దేవుడే మనతో ఉంటే అవన్నీ తొక్కివేయబడతాయి. దేవుడు మాట్లాడే దేవుడు కదా, ఆయన మనల్ని బలపరిచే దేవుడే ఉన్నాడు, ధైర్యపరిచే దేవుడు. ఈరోజు ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయనందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అధికముగా, నా కృప నీ పట్ల అధికముగా అధికముగా ఉన్నదే బాగుంది. ఈరోజు వాగ్దానం ఏంటి? నా కృప నీ పట్ల అధికముగా ఉన్నది. ఇంకా అది ఉంటే ఇంకా మనకేంటండి? దావీదుకి ఆయన కృపే కదా హెచ్చించింది, యోసేపుకి ఆయన తోడే కదా, ఆయన కృపే కదా. అందుకనే నువ్వు కృప చేత వర్ధిల్లబోతున్నావు, కృప చేత విడిపించబోతున్నావు, కృప ద్వారా రక్షించబడ్డాం. అధిక కృప, ఇంకా అధికమైన కృప, అధికముగా ఉండే ఆ కృప ఇంకా నిన్ను లోతైన అనుభవంలో నడిపించబోతుంది. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రార్థన, ఆత్మీయత, క్రీస్తులో మన మందిరానికి వచ్చినా కూడా మందిరంలో ఆరాధించడం, ప్రార్థించడం, భయభక్తులు కలిగి ఉంటాం. ఇంట్లో సన్నిధి అనుభవిస్తాం మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు, కానీ ఆయన సన్నిధికి వచ్చే విషయంలో ఇంకా మీరు ముందు ఉండాలి. కాబట్టి భయభక్తులు కలిగి ముందుకు సాగాలి. నీకు ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, నా కృప నీ పట్ల అధికంగా ఉన్నది. కాబట్టి ధైర్యంగా ఉండు. ప్రతి సమస్యకి కృప పరిష్కారం ఇవ్వబోతుంది. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి, కృతజ్ఞత చెల్లిస్తూ. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం మీరు అనుగ్రహించండి. తప్పిపోయిన బిడ్డల్ని తిరిగి కట్టండి అయ్యా. విడిపోయిన కుటుంబాన్ని కట్టండి అయ్యా. నీకు దూరమైన వారిని నీకు దగ్గర చేయండి నాయన. లోకములు ఏ శ్రమలు బిడ్డలు అనుభవిస్తున్నారు, అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, ఉద్యోగులేమి, పిల్లలు లేకపోవటం నాయన, ఇంట్లో సమస్యలు, భర్త సమస్య, భార్య సమస్య, బిడ్డల సమస్య, ఎందులో ఉన్న విడుదల, ఏ దేశం నుండి మా ప్రియులు ఏకీభవిస్తున్నా వారు ఉన్న దేశంలో వారొక అద్భుతం చూసి కృప పొందాలి. ఈ దేశంలో ఉన్న మా ప్రియులందరినీ రక్షించండి అయ్యా. ఒక క్రైస్తవ సంఘాల్లో ఒక ఉజ్జీవాన్ని, ఒక జాషువా జనరేషన్ని, అపోస్తల మినిస్ట్రీ లేచుటకు సహాయం చేయండి. ఎస్తేరు ప్రార్థన బృందాలు లేవాల ప్రభట్టి కృప దయచేయండి. ఈరోజు ఎవరు ఏ సమస్యలున్నా పరిష్కారమును, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, రోగములు, నిందలు, గాయాలు, భూ సంబంధమైన బంధకములు తెంచి అయ్యా, డబ్బు ఎవరికిచ్చి మధ్యలో చిక్కబడి ఉన్నారో వారి డబ్బు వారికి అందాలి, వారు అందులో బయటకు రావాలి. ఈ విధంగా మీరు సహాయం చేసి రక్షణ లేని కుటుంబాలన్నీ రక్షించి పడిపోయిన అందరినీ లేవనెత్తి మీరు తోడై ఉండమని. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు ఈ సంవత్సరం అధికంగా నీ కృప వారితో ఉండునుగా. కానీ కల్వరి మినిస్ట్రీ మీద 50 దినాల ప్రార్థనల మీద నీ కృప అధికంగా ఉంచి ఈ దినదీవులతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుణ్ణి మహిమపరచండి. వాగ్దానం మీరు రిసీవ్ చేసుకోండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? రోజు మార్నింగ్, ఈవినింగ్ లైవ్ వస్తుంది. 50 దినాలు చాలా బాగా జరుగుతున్నాయి బెల్లంపల్లిలో. మీరు కూడా మీ కుటుంబాలుగా రండి, పాలు పొందండి, ప్రార్థనలో ఆత్మీయతలు ఎదగండి, వచ్చి దేవుని దీవెనలు పొందండి. కృప నుండి అధిక కృప కలిగి 50 డేస్ గ్లోరియస్ డేస్ మిస్ చేసుకోకండి. అక్టోబర్ 16 ముగింపు సభ బెల్లంపల్లి. ఇది 13వ సంవత్సరం ఉపవాస ప్రార్థన పండగలు. అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ప్రైజ్.